సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. తనదంటూ ఒక విలక్షణమైన జీవన శైలిని ఆహారాన్ని ఏర్పాటు చేసుకొని ఎక్కడ ఉన్నా ఎక్కడికి వెళ్ళినా ఆయన్ను అందరూ గుర్తించేలాగా ఆయన ఎదిగారు. దర్గా చిన్న కౌడ్ పహిల్మాన్. ఆయన పేరు తెలియని వాళ్ళు జంట నగరాల్లో దాదాపు ఉండరనే చెప్పాలి. ట్రీట్మెంట్ ఎట్లుంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కెపాసిటీ ఉంటుంది, మన పేరు చెప్తే సరిపోతుంది. మీకు ఎప్పుడైనా మీ మీద దాడి చేయడం కానీ, ఎవరన్నా మీ మీద ఎదురు దాడి చేయడం కానీ, మీ మీద మీకు అట్లాంటి సందర్భాలు వచ్చాయా మీ కెరియర్లో ఇప్పటి వరకు? చాలా జరిగినాయి. అవి ఎదురు దాడులు, కొట్టడం అవన్నీ కేసులు, మస్తు అటాక్ అయ్యడం అవన్నీ జరిగినాయి. ఎన్ని కేసులు ఉన్నాయన్న మీ మీద? ఇప్పుడు 200 కేసుల వరకు. ఇప్పుడు మీరు చాలామంది లీడర్లను చూశారన్న తెలంగాణలో. రేవంత్ రెడ్డి చూశారు, కేసీఆర్ని చూశారు, కవితను చూశారు, కేటీఆర్ని చూశారు. వీళ్ళందరిలో మీకు బాగా తన అయితే మంచిగా చేస్తాడు అనిపించిన లీడర్ ఎవరన్నా అంటే ఏం చెప్తారన్న మీరు? రాజకీయం ఇప్పుడైతే నాకు పీజీఆర్ బెస్ట్ ఉండే. పీజేఆర్ 100% 40 కేసులు ఆపినప్పుడు. కానీ రాజకీయ నాయకుడు అంటే కష్టం ఉంటే ఆదుకుంటే రాజకీయ నాయకుడు. ఇప్పుడేమైంది, షోప్ టాప్ అయిపోయింది. అంత మినిస్టర్లు ఓన్ కాల్పోద్దు. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, దర్గా చిన్న కౌడ్ పహిల్మాన్. ఆయన పేరు తెలియని వాళ్ళు జంట నగరాల్లో దాదాపు ఉండరనే చెప్పాలి. తనదంటూ ఒక విలక్షణమైన జీవన శైలిని ఆహారాన్ని ఏర్పాటు చేసుకొని ఎక్కడ ఉన్నా ఎక్కడికి వెళ్ళినా ఆయన్ను అందరూ గుర్తించేలాగా ఆయన ఎదిగారు. ఆయన అనేక సందర్భాల్లో తన జీవితం గురించి, తన ఎదుగుదల గురించి చెప్పినప్పటికీ ఐడ్రీమ్తో మరోసారి ఆయన జీవితాన్ని, ఆయన వివిధ రంగాలకు సంబంధించి ఆయన ఆశయాల గురించి, సేవల గురించి మాట్లాడుకోబోతున్నాం. నమస్తే చిన్న గౌడన్న. శ్రీరామనవమి శుభాకాంక్షలు అన్న మీకు, మీ కుటుంబానికి. థ్యాంక్ యూ. మీరు ఈ పహిల్మాన్ అనే వ్యక్తిగా ఎంత ఫేమస్సో, గోల్డ్ మ్యాన్ అనే వ్యక్తిగా కూడా అంతే ఫేమస్ అన్న. అయితే మీకు అసలు ఈ గోల్డ్ జనరల్గా ఉమెన్కి బాగా ఇష్టం ఉంటుంది. నేను ఈ వేసుకోవాలా ఇంత అది కొనుక్కోవాలని. సో మీకు ఈ గోల్డ్ మీద ఈ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందన్న? అంటే చిన్నప్పటి నుంచి గోల్డ్ వేస్తుండే, కానీ అంత ఉండకపోతుండే. చిన్న ఉంగరాలు అప్పుడు లేదు కదా. ఇప్పుడు సిటీలో ఇప్పుడు అంటే చాలా మంది 200-300 మంది పెడతారు గోల్డ్. కానీ అలా ఏంటంటే స్పెషల్గా నేను చేయించుకున్నాక చాలా మంది చేయించారు. గోల్డ్ అంటే చిన్నప్పటి నుంచి, ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే గోల్డ్ అంటే చాలా ఇష్టం. కొద్దిగా ఎక్కువ గోల్డ్ వేసుకున్న ఫ్యామిలీలో ఎక్కువ గోల్డ్ చేయించిన అవి కొద్దిగా అదొక పేరు, ప్రత్యేకంగా పేరు. ఎమ్మెల్యేలు మినిస్టర్ అయింది 5 సంవత్సరాల నుండి పోతారు, కానీ ఇది ఒరిజినల్ పేరు కమాండ్ చేయడం కష్టం. ఎప్పటికి మా తాత నుంచి వస్తుంది, మా ఫాదర్ తర్వాత నా పేరు అనేది ఉట్టేనే. ఈ రోజు వస్తే పేర్లు లేవడదు, కానీ ఎంతో మంది వేసుకుంటారు. అట్లా అంటే చాలా పెద్ద పేరు రావాలి అందరికి. అట్లా ఉండదు. అంటే మీ ఫాదర్, మీ గ్రాండ్ ఫాదర్ కూడా గోల్డ్ గోల్డ్ అనేది వేస్తుండే తెలంగాణలో తక్కువగా. ఇప్పుడు ఏంటంటే మా ఫాదర్ అంటే కుస్తీలు నేర్పిస్తుండే బాగా. అప్పుడు ఆర్టీసీ డ్రైవర్ ఉండే, కుస్తీలు నేర్పిస్తుండే. చాలా హార్డ్ వర్క్, కుస్తీలు బాగా అందరికి. ఇప్పుడు చిన్న శ్రీశైలం అన్నకు, ఇప్పుడు ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్, వీళ్ళందరూ మా ఫాదర్ కాడ బాగా నేర్చుకుంటారు. మొన్నవి కలిసిరు మ్యారేజ్ లో. అంటే చిన్న శ్రీశైలం గౌడ్ అన్న కూడా మీ ఫాదర్ దగ్గర కుస్తీలో నేర్చుకున్నారు. శ్రీశైలం మన ఇంటి పక్కనే ఉండే తాలీం. అప్పుడు ఆడనే చేస్తుండే బాగా పోయి కుస్తీలు. మా ఫాదర్ మంచిగా నేర్పిస్తుండే అప్పుడు. అది మాకు చిన్నప్పటి నుంచి ఆ కుస్తీలే చూసి, ఆ దంగల్లో కుస్తీలు కొట్లాడు. నా తాలీం ఏమన్నా అయితే పోయి మా ఫాదర్ ఎంబడి కూర్చోండు. జాలి హనుమాన్ ధూల్పేటు, లాల్ బహదూర్ స్టేడియంలో ఎన్నో కుస్తీలు పోటీలు పెడుతుండే అప్పుడు. అట్లా మా ఫాదర్ ఎంబడి చిన్నప్పటి నుంచే 5 years ఉన్నప్పటి నుంచే మా ఫాదర్ ఎంబడి కుస్తీలు నేర్వడం, బాగా ఎక్సర్సైజ్ చేయడం. ఈ జిమ్లో ఎక్సర్సైజ్ కాదు, అప్పుడు ఒరిజినల్ ఉంటుండే. ఇప్పుడు మనం 55 ఏళ్ళైనా ఇంత ఫిట్నెస్ ఉన్నామంటే అప్పుడు చేసిందే మనకు. చిన్నప్పుడు చేసిన ఎక్సర్సైజే ఇప్పటి వరకు అట్లా నిలబడదు. మా ఫాదర్కి వెంబడి పోయి నేర్చుకొని కుస్తీలు కొట్లాడడం. అట్లా ఇంత ఒక గోల్డ్ అనేది చిన్నప్పటి నుంచి 1-2 పెడుతుండే. అప్పుడు రాను పెరిగింది అంతే. మీరు ఫస్ట్ చేయించుకున్న పెద్దనగ ఏదన్నా? ఫస్ట్ అంటే ఈ గోల్డ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది ఫస్ట్ సికింద్రాబాద్లో. ఫస్ట్ మళ్ళీ ఎక్స్చేంజ్ మొన్న చేసిన సికింద్రాబాద్లో చేయించిన. నా పేరు చూసి చాలా మంది నర్సింగ్ అనే ఆడనే చేయించుకుంటారు. ఎన్ని తులాలు చేయించారన్న ఫస్ట్ నగ?
అంటే 1 kg చేపించినప్పుడల్లా 1 kg చేపిస్తాను నేను. చేయించినప్పుడల్లా 1 kg. అంటే మీరు ఫస్ట్ నాకు చేయించినప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉండే అన్న 1 కిలో చేయించినప్పుడు? నేను 2000 ఫస్ట్ స్టార్ట్ చిన్నప్పుడు పెద్ద కాదు, మీరు ఫస్ట్ పెద్ద ఫస్ట్ చేసినప్పుడు 1400 10 గ్రామ్స్ వస్తున్నప్పుడు 1400. తర్వాత ఇంత ఇంత పెరిగి 17. ఏ సంవత్సరం అన్న మీరు అది 1400తో కొన్నది గుర్తుందా? 30 years బ్యాక్. 30 years బ్యాక్. ఓకే. ఈ మధ్య రీసెంట్ గా తర్వాత మెల్లమెల్ల 3000 అయింది, 3000 అయింది, తర్వాత 4000 అయింది. అట్లా పెరగడం వచ్చడం అంతా. ఇప్పుడు ఎన్ని కిలోలు ఉంటుందన్న మీ ఒంటి మీద? మీరు 2 kg ఉంటుంది. 2 kg. ఓకే. మీరు వేసుకున్నారు కదా హారము, ఆ హారం ఎంత అన్న? 500 grams. 500 grams. సో అది ఎవరు తయారు చేయించారు? స్పెషల్గా తయారు చేయించారా? ఎక్కడ చేయించారు అది? స్పెషల్గా సికింద్రాబాద్. అంటే ఎట్లా మీరు చెప్తారా డిజైన్ ఇట్లా కావాలి? డిజైన్ వస్తే చెప్తా, డిజైన్ బట్టి చేస్తారు. ఓకే. విపరీతంగా ఇప్పుడు డూప్లికేట్ వచ్చేసినాయి. ఆ ఇజ్జత్ పోయి ప్రతి ఒక్కరు 10 చైన్లు వేసుకుని తిరుగుతుంది. ఇది లో అవుతుంది, అది వేసుకో. ఒరిజినల్ ఉన్న వాళ్ళకి వీళ్ళు అవుతుంది. అవును. ఏ పడతాడు, ఏది గోల్డ్ ఏది రోడ్ కన్ఫ్యూజ్ అయిపోయి పబ్లిక్. అవును. ఇప్పుడు మనం చెప్పి ఇప్పుడు ఇవే 2 కోట్ల ఉంటుంది. 2 kg అన్నవి. అవును. మామూలు 1,00,000 పెట్టుకున్నవి. అవును. 2 కోట్లు ఉంటుంది. అంటే మనం చేపించిన వాళ్ళకు రూపాయి విలువ తెలుసు, దేనికి ఎంత అవుతుంది. వాళ్ళకి అడిగితే కన్ఫ్యూజ్ అవుతారు, ఇది ఎంత రేటు బి తెలియదు వాళ్ళకి. గోల్డ్ చేపించి కడియాలు కూడా 2 చేయించారు కదా? 2. అది ఎంత ఒకటి? ఇది 50-50 ఉండు. 50 తులాలు ఒకటి. సో 100 తులాలు అది. ఈ రింగులు కూడా మీరు అంటే జనరల్గా ఈ టైప్ రింగులు నేను చాలా అరుదుగా చూస్తుంటా. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. మామూలుగా ఎవరైనా ఈ ఏలు కొంచెం ఇట్లా చేయించుకుంటారు, మీరు మొత్తం ఏలు పొడవునా చేయించుకున్నారన్న. ఆ డిజైన్ ఏంటి అది అసలు? డిజైన్ ఏదో చెప్పి అందరూ మామూలుగా అందరు పెట్టుకుంటారు కదా, అందరిలాగా ఉంటే బాగుంటుంది, జర వెరైటీగా. ఓకే. వెరైటీగా ఉండాలనే ఆలోచనతో పొడుగు చేయించారు. సో అవి ఉంగరాలు ఎంతెంత ఉంటాయన్న వెయిట్? ఒకటి 10 grams. ఒక్కొక్కటి 10 grams. 100 మొత్తం కలిసి ఇది 100 grams ఉంటుంది ఒక్కొక్కటి. ఓకే. అంటే చిన్నవి ఇవి తక్కువ ఉంటాయి, ఇవి అయితే 100 grams ఉన్నాయి. అన్న మీకు ఈ బంగారంతో అంటే వేసుకుంటే ఫీల్ బాగుంటుందనా ఎట్లా? ఐ మీన్ పబ్లిక్ లైఫ్ TV9 వాళ్ళు పిలిచారు మొన్న, 1 గంట ఇంటర్వ్యూ తీసుకురు. గోల్డ్ పెరిగింది కదా, ఇట్లా ఏందనేది బాగా ఇంటర్వ్యూ తీసుకురు. అట్లా ఇంటర్వ్యూ అంతే. ఇప్పుడు ఇంకా ఏం లేదు. గోల్డ్ అంటే ఇష్టంగా వేసుకుంటాము, మన ఇష్టంగా వేసుకుంటాం, కానీ ఇంటర్వ్యూల గురించి కాదు. అవును. అట్లా ఫేమస్ పబ్లిక్లో పోగడము, 100-200 మంది ఫంక్షన్లలో పోగానే చుట్టుకొని ఫోటోలు దిగడం. అట్లా కొద్దిగా హైదరాబాద్లో ఏంటంటే నేను స్పెషల్గా అనమాట అందరికి పబ్లిక్ రావడం మెయిన్ ముఖ్యం. పబ్లిక్ ఇంత గోల్డ్ వేసుకొని పోతారు కదా బయటికి, వేరే వాళ్ళు గోల్కి రారు మరి పబ్లిక్, మీరు చూసుకోండి. అవును. నేను పోతేనే అంత పబ్లిక్ వస్తారు కదా. ఎవరన్నా కొంచెం థెఫ్ట్ చేస్తారు లేకపోతే అట్లా కొన్ని జరుగుతాయనే ఆలోచన ఎప్పుడు మీకు ఎదురు కాలేదా? మేమే పెద్ద అది హైదరాబాద్లో మాది జోలి ఎవరైనా వస్తారా? మాకే 100 కేసులు వస్తాయి. ఇవి ప్రాబ్లం ఉంది, ఇవి ఉన్నాయని, ల్యాండ్ కేసులు కబ్జా అయినాయి, అన్నీ సాల్వ్ చేస్తామే మనము. మంచి వాళ్ళు మన దగ్గరికి పంపిస్తారు కేసు. మండల్ చైర్మన్ స్వామిగౌడ్ మా కాకనే ఏదున్నా పైసలు తీసుకుని కొద్దిగా సతాన్స్ ఉంటే ఏమన్నా ఉంటే నా దగ్గరికి పంపిస్తారు. మ్యాక్సిమం కేసులు హైదరాబాద్లో నా దగ్గరికి వస్తుంది. సెటిల్మెంట్లు అన్నీ. అంటే మీరు చేసిన బెస్ట్ సెటిల్మెంట్ ఏందన్నా? చాలునే 100 ఉన్నాయి. అంటే బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది. అట్లేముండదు, ఇంట్లో ఏముంటుంది. అంటే కొంతమంది చాలా పేదోళ్ళు ఉంటారు. పేదోళ్ళు అంటే అక్క చెల్లెళ్ళు ఉండే వాళ్ళు కోట్ల కేసు ఇచ్చారు, అన్నదమ్ములు సొంతం రిలేషనే. వాళ్ళు ఇస్తలేరు, 5-6 సంవత్సరాలు సతాన్సులు బాగా. అది నేను సీసీఐలో ఆడ కంప్లైంట్ ఇప్పించిన లేడీస్ తోటి, ఇప్పించి అలగ్న లేవట్టుకొచ్చి ఆడ కూర్చోటి ఇప్పించిన. అంతా లీగలే. 5 సంవత్సరాల నుంచి పాపం అడవిలలో సతాన్సులు 6 కోట్లు ఇప్పించిన, 3 కోట్లు ఇప్పించిన. అట్లా కొన్ని ఎన్నో వస్తాయి. ఓకే. సంవత్సరానికి ఎన్ని సెటిల్? అదొకటి కొన్ని వస్తూనే ఉంటాయి. ఎన్ని చేస్తారు? సంవత్సరానికి ఎన్ని అని ఉంటాయి, వస్తూనే ఉంటాయి. రోజు 20 వస్తాయి, ఒక్కోసారి అసలే రావు. అట్లా వస్తూనే ఉంటాయి కేసెస్ అనేది ఆగదు. అంటే జనరల్ గా 10 మంది సినిమాలో చూపిస్తారు కదా మామూలుగా, డానుల దగ్గర సినిమాలు వేరు, ఒరిజినాలిటీ వేరు. అంటే జనరల్ మీరు ఎట్లా వాడు వినలేదనుకో మీ మాట, మీ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? ట్రీట్మెంట్ ఎట్లుంటుంది, ఇప్పుడు వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కెపాసిటీ ఉంటుంది, మన పేరు చెప్తే సరిపోతానికి, లేక ఉన్నది జాగ్రత్త ఏదో సెటిల్ చేసేసుకుందామని. భార్య భర్తలు కొట్లాడినవి అట్లా ఎంతో మందికి ఇప్పించిన అమౌంట్. కోర్టులో కేసులు వేసుకుంటారు పాపం, 10 సంవత్సరాలు తిరుగుతారు కోర్టుకు. ఎవరు కాంప్రమైజ్ చేసే వాళ్ళు ఉండరు, పిలిపించి మాట్లాడి అట్లా చేసి కొన్ని ఫ్యామిలీలు అట్లా
అట్లా ఫ్యామిలీ అంతా మంచిగా మనం కొన్ని మంచి పనులు చేస్తేనే మనకు భగవంతుడు మంచిగా ఇస్తాడు. మనం మంచి పనులు చేయకపోతే చెడే చూపెడతాడు. అంటే వాళ్ళు మీ రుణం తీర్చుకుంటారన్నా? అంతే కదా, చాలా వాళ్ళు హ్యాపీ అవుతారు. ఇన్ని సంవత్సరాలు మేము ఇన్ని బాధలు పడ్డాం మన నీ దగ్గరకు వచ్చినందుకు మాకు సక్సెస్ అయిందని చాలా ఫీల్ అవుతారు వాళ్ళు. చాలా మంది ఓకే. కొత్త 1 yearలో విడాకులు కానీ పిల్లలు పుట్టినాక అవి కోర్టులలో వేసుకుంటారు కేసు. వాళ్ళు తిరిగి తిరిగి ఇప్పుడు వాళ్ళకి పడదు వీళ్ళకి పడదు. ఎవరు కాంప్రమైజ్ చేసే వాళ్ళు ఉండరు. వేరే వాళ్ళు మామూలు వస్తే వినరాలు, ఇక జర మాయాసుంటే వాళ్ళు పోతే ఇట్లా అట్లా వింటారు. కాదన్న, ఇప్పుడు అవతల పార్టీ కూడా మీలాగా పహిల్మాన్ దాదాను తోడుకొచ్చి హైదరాబాద్ ఇప్పుడు శంకరన్న చేస్తాడు, సిరిసరమన్న చేస్తాడు. అంటే ఈ మంచి గురించి అన్ని, అదేలే అట్లా గురించి ఎవరు చేయరు. ఇప్పుడు టాప్ అండ్ టాప్ ఉట్టేన పేరు రాదు, ఉట్టేన ఎవరికి పేరు వస్తుంది? ఇవన్నీ మంచి పనులు చేస్తేనే కొన్ని. అవునన్నా, ఇప్పుడు మీరు ఏ తరఫున మీరు రంగంలో దిగారు, బి కూడా మీలాగా ఇంకో పహిల్మాన్ తీసుకొచ్చుకుంటే మద్దతుగా అట్లాంటి సందర్భాలు ఏమన్నా ఎదురైనాయా? హైదరాబాద్లో మనకు లేరనుకో నేను అనుకుంటా. అదేం లేదు, మంచి పనే కదా చేసేది, చెడు పని అయితే వేరు. అట్లేముండదు మ్యాక్సిమం. ఓకే, మీరు మన కాంప్రమైజ్ ఎవరు వచ్చినా పెరుకున్న వాళ్ళు ఉంటారు. బయట వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరు రారు. అంతా మనకు పడిచేయాలి. శంకరాన్ని తిరిగి పోయినా ఫోన్ చేసి అంతే కాంప్రమైజ్ టైప్ ఉంటుంది. సో మీరంతా ఎరుకున్నోలే కదా, హైదరాబాద్ తెలంగాణలో మొత్తం ఎరుకున్నోలే. ఇప్పుడు ఎంతమంది పైలోన్లు ఉన్నవి, 1000 మంది పైలోన్లు ఉన్నవి, 1000 మంది పేరు చెప్పగానే కాంప్రమైజ్ ఉంటుంది. కానీ ఇంకా వేరేదేం ఉండదు. పిలిపించి మాట్లాడడం, సంబంధించి ఇద్దరికి పైసలు ఇప్పించడం, ఏదైనా కాంప్రమైజ్ టైప్ ఉంటుంది. మీరు సెటిల్ చేసిండేది బాగా క్రిటికల్ అనిపించింది ఏదైనా ఉందాను? అంటే మీరు చాలా రోజులు సతాయిచ్చి చాలా దాన్ని కిటికీలు అన్ని సతాంచేటి మనకు చెప్పంగానే ఎవరు అది చేయరు. వాళ్ళని పిలిపియాలి, టైం పడుతుంది కొద్దిగా. వినకపోతే మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించాలి, మళ్ళీ ఆడికి పట్టుక రావాలి, ఇవన్నీ ఉంటాయి. మనతో ద్వారా అయినకపోతే మళ్ళీ లీగల్గా చేపిస్తాం. అట్లా. ఓకే, సాధ్యమైనంత వరకు మీ దగ్గర మ్యాక్సిమం అయిపోతుంది 90%. కొన్ని మొండి కేసులు ఉంటాయి, వాడు వినరు. అట్లా తీసుకొచ్చి బట్టలు ఇప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించి ఏడిపిస్తాం. అట్లా చాలా మ్యాక్సిమం అవే, కొన్ని అవే అయితే కొన్ని మంచిగా అయిపోతాయి. ఇప్పుడు 2 పక్కల న్యాయం జరగాలి, ఒక్క పక్క కాదు ఇది మనం చేసేది. 2 పక్కల న్యాయం జరిగేటంటే కాంప్రమైజ్ చేయడం. పోలీసుల నుంచి మీకు ఎప్పుడు ఇది రాలేదన్నా? ఏంది ఇది, నువ్వు ఎవరు చేయడానికి అట్లా మేమున్నాం? అట్లా ఏం రాలేదు. అంత మంచి పనులు ఏమో, చెడు చేస్తేనేమో మంచి వాళ్ళు చేసేది మంచి గురించి మనం చేసేది ఉంటే పోలీస్ స్టేషన్ పంపిస్తాం. జనరల్గా మిమ్మల్ని ఇంటికి వచ్చి అప్రోచ్ అవుతారా బాధితులు, లేకపోతే ఏదైనా వేరే ప్లేస్ ఉందా? పోలీసు వాళ్ళు వచ్చిర్రు, పైసలు తీసుకొని ఇస్తలేరు అంటే పోలీసు వాళ్ళే వస్తారు. వాళ్ళ లీగల్ కదా అది. అవును, పోలీసు వాళ్ళు ఎంతో మంది వచ్చారు మీ దగ్గరికి, జర మాట్లాడిన ఫోన్ చేయండి, చాలా మంది వస్తారు. డబ్బులు కూడా ఇప్పిస్తుంటారు పోలీసులకి. ఎవరైనా తీసుకొని పైసలు ఇయ్యారు పాపం, వాళ్ళకు గవర్నమెంట్ జాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వకపోతే అట్లా సూటలు వచ్చి జర ఒకసారి ఫోన్ అట్లా చేసి మీరు ఫోన్ చేస్తానే ఇచ్చేస్తారా? సెట్ అయిపోతుంది. మీరు తెలియనోడు పొరపాటున ఎవడైనా కొత్త వ్యక్తి మీ గురించి తెలియని వాళ్ళు మేము ఇయ్యము అది ఇది అంటే అన్న ఎట్లుంటుంది మీ మ్యాక్సిమం 99%? కొన్ని 1% ముండి లెక్కలు ఉంటే దాన్ని ఎంబడి పడలేము మనం, ఎక్కువసేపు వదిలేస్తాం. కొన్ని కేసెస్ మ్యాక్సిమం 99 అవుతుంది, కొన్ని కాకపోతే వదిలేస్తాం. అన్నీ మనం ముడి పట్టుకొని తిరిగితే మన పనులన్నీ వేస్ట్ అవుతాయి. కొన్ని ఒక 1% కాకపోతే మ్యాక్సిమం అయిపోతాయి, కాని పరిస్థితిలో కొన్ని డ్రాప్ అయిపోతాయి. ఓకే, మీకు ఎప్పుడైనా మీ మీద దాడి చేయడం కానీ, ఎవరన్నా మీ మీద ఎదురు దాడి చేయడం కానీ, మీ మీద మీకు అట్లాంటి సందర్భాలు వచ్చాయా మీ కెరియర్లో ఇప్పటి వరకు? చాలా జరిగినాయి అవి, ఎదురు దాడులు, కొట్టడం అవన్నీ కేసులు, మస్తు అటాక్ అయ్యడం అవన్నీ జరిగినాయి. మీ మీద అటాక్ జరిగింది చిన్నప్పటి నుంచి పోరాడు. ఎక్కడ జరిగిందన్న? ఫస్ట్ ఇసుగూడలా. ఎవరు అంటే మీ ఆపోజిట్ వాళ్ళు? ఓకే, అట్లా ఎన్నో అయినాయి. కొన్ని కొట్టినప్పుడు వాళ్ళు మనం అటాక్లు మామూలే. అది ఇక మనం మీడియాలో ఇప్పుడు మెసేజ్ పిల్లలకి ఏమి ఇస్తాం, ఈరోజు మంచిగా ఉండాలి, కష్టపడి సంపాదించుకోవాలి, సక్సెస్ కావాలి. సక్సెస్ కావాలంటే హార్డ్ వర్కే చేయాలి. ఎవరైనా హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్. యూత్ పిల్లలకి ఎక్కువ మెసేజ్ ఇదే ఇవ్వాలి మనం ఈరోజు. మనం సంపుడు కొట్టుడు అంటే ఇది అంటే మేము సంపుతేనే ఫేమస్ అవుతాం అన్నట్టు అయిపోతుంది. సో మీరు మర్డర్లో కూడా అటాక్ అయింది మీ మీద? మర్డర్ అటాక్ కేసులు అన్ని కేసులు 200 కేసులు అన్ని క్లోజ్ అయిపోయి. ఎన్ని కేసులు ఉన్నాయన్న మీ మీద? అప్పుడు 200 కేసుల వరకు. 200 కేసులు ఉండే. ఓకే, అన్ని క్లోజ్ అయినాయి. రౌడీ షీటు అన్ని క్లోజ్ అయినాయా? ఎప్పుడైనాయన్నా? 4 సంవత్సరాలు అయింది. 4-5 సంవత్సరాలు అయిందా? ఓకే, సో ఇప్పుడు మీ పెళ్ళి లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అంటే మీకు చుట్టాల అమ్మాయేనా? చుట్టాల. ఒప్పుకున్నారా మిమ్మల్ని చూసి?
ఒప్పుకోలేరు. ఇక ఏదో మీద రాసి ఉంటే కలిసిపోతారు అనుకో. అది అక్కడ కూడా బెదిరించారా? ఒప్పుకుంటా వాళ్ళు ఇష్టం ఉంటేనే ఇస్తారు. ఆమెకి అంటే జనరల్ గా మీరు కేసులు ఇట్లా అయిన తర్వాత తెలిసింది, మ్యారేజ్ అయిన తర్వాత తెలిసింది. ఈ కేసులు మీరు ఆమెకు విషయాలు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. అప్పుడు తెలియదు, పెద్దోళ్ళు చేస్తారు కదా, మన భూమి మాట్లాడడానికి ఉండదు. అట్లా ఓకే, వాళ్ళే హ్యాపీ. తర్వాత ఓకే, సో మ్యారేజ్ అయినాక కొన్ని కేసెస్ అన్ని బంద్ చేసుకొని కొన్ని రూట్ వేరే చేంజ్ చేసుకొని కేసులు జైలప్పుడు తిరిగితే జీవితం కాదు, సక్సెస్ కావాలనేసి అన్ని పక్కకు పెట్టి ఒక సిస్టంలో ఉన్నాం. మాకు కానీ ఈ గోల్డ్ వేసుకుంటే పేరు కాదు, ఒక జమానానే రికార్డు ఉండే మాది. ఓకే, ఇప్పుడు కాదు, అందరు గోల్డ్ తోటి తొందరగా ఫేమస్ అంతే. అంతేలే, పేరు అనేది అప్పటి నుంచే ఉండే. సో పిల్లలన్నా పిల్లలు ఇప్పుడు 3 పిల్లలు, ఒక బాబు. 3 పెళ్ళిళ్ళు, 3 మ్యారేజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక ఆయన బాబు చేయాలి. సో అయితే ఫ్యామిలీ అంతా హ్యాపీ ఫ్యామిలీ. హ్యాపీ ఉండాలి. ఎప్పుడైనా సఫర్ అయ్యారా మీ వల్ల ఫ్యామిలీ? సఫర్ అప్పుడు స్టార్టింగ్లో పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ గొడవలు అయినాయి అప్పుడు బాగా. అప్పుడు అవి ఉన్నాయి కదా చాలా కేసెస్ అనే ఉన్నాయి. ఇవన్నీ పక్కబెట్టి ఇప్పుడు ఒక హ్యాపీగా జీవితం గడుపుతాం. ఈ ఇల్లు కూడా మీరు చాలా అంటే బాగా ఇంత బాగా కట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చిందన్న మీకు? ఆలోచన అంటే కొద్దిగా వెరైటీగా ఉండాలని, అంటే కొత్తదనం ఉండాలి. అన్ని ఇళ్ళలాగా ఉంటే బాగుండదు అన్నట్టు. ఏది ఫస్ట్ నుంచి ఆయన 30 ఏళ్ళ కింద వాళ్ళు వెల్యుయేషన్కి 10 లక్షలు ఖర్చు పెట్టినప్పుడు 30 ఏళ్ళ వెల్యుయేషన్ డిజైన్కి. అంటే కొద్దిగా ఎక్కువ కాంప్రమైజ్ కాకుండా పెడతాను పైసలు అమౌంట్. అందరి ఇళ్ళలాగా మనది ఉంటే బాగుండదు అని కొద్దిగా ఇది బాబు కట్టించిన. ఇంకా మ్యారేజ్ చేసి పాపలకు ఎప్పుడన్నా ఒకసారి వస్తారు కదా వాళ్ళు. అట్లా ఓరే వాళ్ళకి 5 బెడ్రూమ్లు 5 బెడ్రూమ్స్, ఎవరికి వాళ్ళ బెడ్రూమ్లు 5 మందికి 5 బెడ్రూమ్స్. ఓకే, మీరు ఈ సెటిల్మెంట్లు ఇవన్నీ ఎక్కడ కూర్చొని చేస్తారు? ఇక్కడనే ఏంటంటే బయట లేకపోతే ఇక్కడ లోపలికి కొంత మెయిన్ ఓకే ఒకజాలని ఉండదు. ఓకే, పైకి వస్తారు లేకపోతే కింద బయట. అన్న ఇప్పుడు మీరు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్తున్నారు. అసలు ఏమేమి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని మన ట్రస్ట్ పెట్టి చేస్తున్నారా లేకపోతే? ట్రస్ట్ ఏం లేదు, మామూలుగా మనకు సేవా కార్యక్రమం ట్రస్ట్ లిస్ట్ అవసరం లేదు. డైరెక్ట్ చిన్నప్పటి నుంచే చేస్తాను నేను. చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇప్పటివరకు ఒక దగ్గర ఒక 700 పుస్తమెట్టలు చేయించిన. వాళ్ళని చనిపోతే గిట్లా షెర్లింగంపల్లి సైడు పంపించడం ఎవరికైనా గరీబోలు ఉంటాయి, ఉన్నోళ్ళకి కాదు, గరీబోలు ఎవరైనా సాగు చేయని పరిస్థితులు ఏమైనా ఉంటే అమౌంట్ పంపించడం. కొద్దిగా అన్నదానాలు లాక్డౌన్లో అయితే డైలీ 10,000 మందికి అన్నదానం చేయించిన. అప్పుడే బాగా ఫేమ్ అయిన ఉండే. ఎంతకాలం చేశారన్న అట్లా? లాక్డౌన్లో మొత్తం లాక్డౌన్ క్లోజ్ అయ్యే వరకు చేశారు. డైలీ 10,000 మందికి మన వాళ్ళను 100 మంది దాకా పెట్టి అందరికి భోజనాలు పెట్టిస్తుండప్పుడు. డైలీ 10,000 మంది డైలీ. అట్లా ప్రతి ఒకటని అంటే బయట వచ్చేటి కావు ఇవి సీక్రెట్ విషయాలు. ఇవన్నీ బయట వీడియోలలో పెట్టేటి కావు. ఏంటంటే సీక్రెట్. నేను ఏదన్నా చేసేటప్పుడు నేను ఉండను, మనతో పంపిస్తా. అది ఓకే ఓకే. ఏమంటే ఒక మనం చేసే దానాలు ఎట్లుంటాయంటే బయట తెలియదు. కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి తెలియదు. ఈరోజు ఏముంది మొత్తం అలా ఇంట్లోనే సరిగ్గా ఇల్లు ఉండదు. ఒక్కడు 10 చీరలు వేసుకొని తిరుగుతుంది. ఇల్లే సరిగ్గా ఉండదు అంటున్నా. ఎవరైనా ఒరిజినల్ అనేది గుర్తుపడతారు పబ్లిక్లో. ఒరిజినల్ ఏంది డూప్లికేట్ అయింది గుర్తుపట్టేస్తారు అన్న. ఇప్పుడు మీరు ఈ కుస్తీ పోటీలు అవన్నీ సాధన చేస్తారు కదా, అంటే మీ డైటు ఎక్సర్సైజ్ ఎట్లుంటుంది ప్లానింగ్? అంటే ఎక్సర్సైజ్ పొద్దున్నే 5 o'clock లేవాలి. లేచి ఎక్సర్సైజ్ అప్పుడు తాలింపు పోతుండే. ఇప్పుడు చేస్తలేను. అప్పుడు ఫస్ట్ మా ఫాదర్ పోయి తాలింలో మట్టి ఉంటుంది, ఇట్లా మట్టిలో కుస్తీలు కొట్టరు అట్లా. అప్పుడు ఇప్పుడు అంటే గద్దీలైన ఇప్పుడు మట్టి అట్లనే తాలింలో అట్లనే ఉన్నాయి. మా 20 తాలింస్ ఉన్నాయి మాకు. ఇప్పుడు సిరిసిల్లమ్మన్న సీనన్న కలిసి విగ్రహాలు చేయించారు మా ఫాదర్కి. ఇప్పుడు 31కు ఓపెనింగ్ ఉన్నాయి. ఓకే, మాసుగూడలో ఒకటి, ఎల్లారెడ్డిగూడలో ఒకటి విగ్రహాలు చేయించారు. అంత అభిమానంతో. అదేలే. ఇప్పుడు అదే నేను చేయించిన అనుకో, కొడుకు చేయించారు అంటారు. అదే సిరిసిల్లమ్మన్న అభిమానంతో చేయించి అది వేరే ఉంటుంది. ఇప్పుడు 10 years అయిపోయింది చనిపోయి, కానీ ఇప్పుడు చేయించారు. సిరిసిల్లమ్మన్న సీనన్న వీళ్ళందరూ శారీరకులంతా కలిసి చేయించారు. విగ్రహాలు ఓపెనింగ్ ఉంది. ఓకే, మీకు వెళ్ళేటప్పుడు ఇస్తా కార్డు. ఓకే అన్న. ఈ మీరు ఈ దీంట్లో ఉన్నారు కదా సెటిల్మెంట్లు ఇట్లా, దీనిలో అంటే మీకు దీని నుంచి ఏమైనా ఇన్కమ్ వస్తుందా లేకపోతే వేరే వ్యాపారాలు వస్తాయి కదా? ల్యాండ్ ఏమైనా విషయం ఉంటే పర్సంటేజ్ ఉంటుంది. పర్సంటేజ్ ఏమైనా ఇద్దరిని కాంప్రమైజ్ చేసినప్పుడు ఒక 10% అట్లా ఉంటుంది. తీసుకుంటాం ఇంత అని అంటే ఓకే. ఓకే, అంతేగాని పీడిచ్చేది ఏమి ఉండదు. అట్లా ఫిక్స్డ్ ముందే చెప్తారు. కొన్ని గరీబోళ్ళు ఉంటే ఫ్రీగానే చేయడం. గరీబోళ్ళు ఫ్రీగానే. ఓకే, అలా కొన్ని ఉంటే ఒకరు ఇప్పుడు 50 లక్షలు ఇచ్చానుకో, మన కొన్ని కేసులలో 15 లక్షలు ఇచ్చి అన్న
వదిలేస్తాం అట్లా అంతే. మీకు హైయెస్ట్ సెటిల్మెంట్ ఏదన్నా మీరు చేసింది మీకు బాగా అంటే బాగా Highest పెద్ద అన్ని పెద్ద సెటిల్మెంట్? పెద్ద అయితేనే ఉంటాయి కానీ అమౌంట్ గురించి ఎందుకు మీడియాలో సెటిల్మెంట్ చెప్తున్నా, అమౌంట్ సెటిల్మెంట్లు అయితేనే ఉంటాయి. మర్డర్ కేసులు మన డబుల్ మర్డర్ అయినా సెటిల్మెంట్ పిలవడం మాట్లాడడం అట్లా కొన్ని కేసులు ఓకే, అంటే కాంప్రమైజ్ చేయడం పిలిచి మాట్లాడి అట్లా మాకు చాలా మంది గొడవలు అంటే అవి అంటే ఫ్యామిలీ గొడవలు పిల్లలు మా ఫాదర్ నప్పుడు చాలా చేస్తుండే. ఇంకా మీ ఫాదర్ కూడా ఇట్లా పంచాయతీలు అప్పటి నుంచా కలిసి పేరు చెప్తే అప్పుడు భయం వేరే. కానీ ఒక పేరు ఎవరైనా ఇక్కడ మర్డర్ చేసి కాంప్రమైజ్ అంటే క్యాన్సిల్ చేసుకోవాలని క్యాన్సిల్ చేయాలి, అంత పేరు ఉండే. వచ్చి లావాడు అడవి వస్తుంది లావాడు అంటే కథం ఆడ సెటిల్ అయిపోవాల్సింది. ఎంత పెద్ద పైల్వాన్ ఉండే హైదరాబాద్ సికింద్రాబాద్, అంత పెద్ద పేరు మా ఫాదర్ది. ఎవరైనా సరే ఎంత పెద్ద పైల్వాన్ ఉండే హైదరాబాద్లో, కుంటి జ్ఞానేశ్వర్ అన్న అందరూ మా ఫాదర్ మ్యాక్సిమం పైల్వాన్లు అంతా మా ఫాదర్ కింద నేర్చుకున్నారు చాలా మంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న పైల్వాన్లందరూ టాప్ పైల్వాన్లు, పేరు ఉంటేనే వస్తుంది ఎవరికైనా. చాలా మా ఫాదరు అట్లా కంటిన్యూ. మా కృష్ణ పైల్వాన్, మా బావ అంతా సిటీలో, శంకర్ పైల్వాన్, కాజోడ, మా మామయ్యతో అందరూ రిలేషన్ అంతా. ఇప్పుడు టాప్ అండ్ టాప్ మొత్తం పైల్వాన్లు అంతా రిలేషన్. సిరిసిల్ల మనం ఇట్లా కలుస్తూనే ఉంటాం. మీ నాకు మ్యారేజ్ అయింది కదా రమేష్ అన్నది, మ్యారేజ్ కూడా కలిసి. మీరెప్పుడు రాజకీయాలు లేకపోవాలని కానీ అంటే రాజకీయం అప్పుడు తెలంగాణ వచ్చే వరకు ఫైట్ చేసినాం టీఆర్ఎస్లో. తెలంగాణ వచ్చినాక నేను పోలేగా టీఆర్ఎస్లోకి మళ్ళీ. ఎందుకు? నాకు ఇష్టం లేదు రాజకీయం అని. నేనేం అడగలేను, కార్పొరేటర్ అడగలే, ఎమ్మెల్యేగా అడగలే, ఏం అడగలేదు. డ్రాప్ అయిపోయినా ఆడికి, ఇంటికాడికి వచ్చేసిన. వాళ్ళు పిలవలేదా మీరు? మా పిల్లలు డ్రాప్ పోయేస్తా అప్పుడన్నా కలుస్తుంటాం. కేటీఆర్ అప్పుడు కలుస్తూనే ఉంటాడు, ఏమన్నా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కలుస్తాడు. ఇప్పటికీ టీఆర్ఎస్ ఇప్పటికి కూడా అది ఒకటే పార్టీ ఫస్ట్ నుంచి. ఓకే, తెలంగాణ ఉద్యమం 2001లో నుంచి వీటికి ర్యాలీ తీస్తుండే అప్పుడు పెద్దగా. టీఆర్ఎస్ ఉట్టమోలే ఉద్యమం పార్టీ నుంచే ఉన్నాను నేను టీఆర్ఎస్లో. మరి ఏం పదవులు కానీ ఏం ఆశించలేదా? సిటీ చేసిన పద్మరావు ఇచ్చిండు 10 సంవత్సరాలు, సిటీ ప్రెసిడెంట్ ఇచ్చిండు. ఓకే, 10 years చేసిన. ఈ నెక్స్ట్ ఏమైనా ఎమ్మెల్యేగా ఇప్పుడు చాలామంది మీ హైదరాబాద్లో పహిల్మాన్లు వాళ్ళ పిల్లలు ఎమ్మెల్యేలు ఎట్లా అవుతున్నారు కదా పొలిటికల్గా పదవులు, మీకు అట్లాంటి ఏమైనా ఆశ ఉందా? అదే ఉంది, ఎమ్మెల్యేనట్టు చేయాలని. ఎమ్మెల్యేకి డివిజన్లు పెరిగినాయి, ట్రై చేస్తున్నాం. ఎక్కడ షేర్లింగంపల్లి డివిజన్లో పెరిగినాయి సీట్లు, కార్పొరేట్ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు పెరిగినాయి. ఇలా ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ పునర్విభజనలో డీలిమిటేషన్ వస్తే కంపల్సరీ పోటీ చేస్తాం. ఓకే, ఒక శాసనసభలో అడుగు పెట్టాలనే ఆశయం అయితే ఉంది మీకు. అంతే, అప్పుడు గోల్డ్ గిల్లు ఉన్నది సింపుల్గా. గోల్డ్ గిల్ అంటేనే గోల్డ్ పెట్టుకోద్ది, ఇక గతం జీరో గోల్డ్. ఎప్పుడైనా ట్రై చేశారన్నా కార్పొరేటర్గా అట్లా? నేను ఎప్పుడు చేయలేదు. కానీ ఈ ఏరియాలో ఎవరైనా కార్పొరేటర్గా అట్లా గెలవాలంటే మీ సపోర్ట్ అడుగుతారా? 100%. ఎమ్మెల్యేనా రావాలి, ఎంపీ రంజిత్ అన్న అందరూ కలుస్తారు ఫ్రీ, చాలా క్లోజ్. ఎమ్మెల్యేనైనా ఎంపీ అయినా రంజిత్ చాలా ఏది ఉన్నవి మన దగ్గరికి వస్తే పనులు చేపిస్తున్నారు. ఓకే, కార్పొరేటర్ అయినా ఎవరైనా వాళ్ళు 5 సంవత్సరాలు ఉంటారు. మన జీవితం మొత్తం ఏరియాలో మొత్తం పేరు కదా మనది బాగా. ఇది పుట్టి పెరిగిందంతా ఈ ఏరియానేనా మీరు? అందుకే దర్గా చిన్న తాతలు మా తాతవి మా తాత. ఓకే, తాత ముత్తాత. దర్గా చిన్న గౌడ్ అనేది అంటే ఒరిజినల్ అంటే ఇంటి పేరు అన్ని ఒరిజినల్ నేమ్ అంతే. దర్గా అంటే ఎక్కడ ఏరియా ఉంటాడు, పలానా ఏరియాలో ఉంటాడు, అంతవరకే పేరు పెట్టారు. కానీ సర్ నేమ్ ఆధార్ కార్డులో కూడా సేమ్ దర్గా పహిల్వాన్ అని ఉంటుందా? ఆధార్ కార్డు యాదగిరి చిన్న గౌడ్ అని అదే దర్గానే ఉండదు దానిలో. ఓకే, ఆధార్ కార్డులో మాత్రం యాదగిరి చిన్న గౌడ్. ఓకే, ఇంటి పేరు అది యాదగిరి అనేది ఇంటి పేరు మీరు. ఓకే ఓకే, పిల్లలు ఏమైనా జాబ్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళు కూడా ఇట్లా ఏమైనా పొలిటికల్ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు కదా. ఎవరు? కార్పొరేటర్ బాబు. మీ బాబు. మీరు టీఆర్ఎస్, మీ బాబు కాంగ్రెస్లో. నేనే పంపించిన, నన్ను రమ్మంటే రానన్న. పొలిటికల్ ఇష్టం లేదు, అట్లానే ఆగిపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ట్రై చేస్తున్నాడా? ట్రై చేస్తాం. ఓకే, ఇప్పుడు పెద్ది సినిమా వస్తుంది కదా రామ్ చరణ్, చిరంజీవి రామ్ చరణ్. దాంట్లో రామ్ చరణ్ క్యారెక్టర్ కూడా పహిల్మాన్ ఎక్సైజ్ బాడీ ఎక్సైజ్ చేస్తున్నా అనుకుంటాను. పెద్ద అంత అబ్జర్వ్ చేస్తుంది. అంటే మామూలుగా పెహిల్మాన్కు ఉండాల్సిన క్వాలిటీస్ ఏమంటారు మీరు? మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? పహిల్వాన్కు ఉండవలసిన క్వాలిటీ పొద్దున్న లేచి ఎక్సైజ్ చేయాలి, పాలు తాగాలి, బాదాం తిని ఎక్సైజ్ చేయాలి. మీరు డైట్ మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పహిల్మాన్గా
కుస్తీ పోటీ ట్రైనింగ్ అప్పుడు డైట్ ఎట్లుండే అన్న? ఎన్ని పాలు తాగుతుంటారు డైలీ? డైట్ డైలీ 1 లీటర్ పాలు బాదాము తినాలి కంపల్సరీ. పొద్దున్న నైట్ నానబెట్టి పొద్దున్న లేచి గుడాలు ఉడకబెడుతున్నాం. గుడాలు నానబెట్టి మార్నింగ్ పూట తినాలి. మొగ్గలు వెళ్తాయి దాన్ని, అది కంపల్సరీ. అది మార్నింగ్ లేచి తినాలి, నైట్ నానబెట్టి. 1 లీటర్ పాలు తాగుతుంటారు? లీటర్ పాలు తాగాలి. లీటర్ అయినా 2 లీటర్లు అయినా తాగొచ్చు. ఎగ్ కెపాసిటీ. కోడిగుడ్లు అన్న? అప్పుడు కోడిగుడ్లు ఉండకపోతుండే అవన్నీ, కలివే. గుడాలు నైట్ పూట ఉడకబెట్టి మార్నింగ్ తినడం, కాజు ఇవన్నీ ఇంతవరకే ఉంటుండే అప్పుడు. కానీ అప్పుడు గుడ్లు ఉండకపోతుండే. ఈ మధ్య జిమ్ములు చేసిన నుంచి గుడ్లు ఇప్పుడు తిన్నాడు. మామూలు కొంతమంది జిమ్ము అవి ఏవేవో వచ్చేసినాయి కదా, ప్రోటీన్ పౌడర్. అంటే ప్రోటీన్ పౌడర్ అవన్నీ ఎందుకంటే ఒరిజినాలిటీ కాదు అది. 4 రోజుల్లో మళ్ళీ బాడీ దిగిపోతుంది. ఇప్పుడు నేను చేయబట్టి ఎక్సర్సైజ్ చేస్తలేను, 10 సంవత్సరాలు అయింది, అయినా ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది బాడీ. ఫిట్నెస్ అప్పుడు చేసిన ఎక్సర్సైజ్ వేరు, ఇప్పుడు వేరు. అంటే ఇప్పుడు మీలాగా గోల్డ్ వేసుకోవాలనుకుంటే, ఎవరైనా గోల్డ్ మ్యాన్ లాగా మారాలనుకుంటే మీరు ఇచ్చే సలహా ఏంటన్నా? కష్టపడాలి. కష్టపడి ఒరిజినల్ వేసుకుంటే బెస్ట్. డూప్లికేట్ వేసుకొని అవన్నీ 4 రోజులు తెలిసిపోతుంది పబ్లిక్, అవన్నీ ఫెయిల్. అది ఓకే. ఒరిజినల్గా చేసుకొని ఒరిజినల్గా ఉంటేనే బెస్ట్. 4 రోజులు చేస్తే అంత మీడియా గిడి అంత పాస్చర్. ఈరోజు 4 నిమిషాలు అంతా గుర్తుపట్టేస్తారు. ఏందనేది రోడ్డు మీద పడిపోయేదాకా చూసుకోవద్దు, అంతే పబ్లిక్. ఇప్పుడు మీరు చాలామంది లీడర్లను చూశారన్న తెలంగాణలో. రేవంత్ రెడ్డి చూశారు, కేసీఆర్ని చూశారు, కవితను చూశారు, కేటీఆర్ని చూశారు. వీళ్ళందరిలో మీకు బాగా, అంటే మీరు అంతకుముందు సీఎంలను కూడా చూసింటారు, సో మీ అందరూ కంటే బాగా నీకు బాగా ఇతనైతే మంచిగా చేస్తాడు అనిపించిన లీడర్ ఎవరన్నా అంటే ఏం చెప్తారన్నా మీరు? రాజకీయం ఇప్పుడైతే నాకు పీజీఆర్ బెస్ట్ ఉండే. పీజేఆర్ 100% 20 కేసులు ఆపిండప్పుడు. కానీ రాజకీయ నాయకుడు అంటే కష్టం ఉంటే ఆదుకుంటే రాజకీయ నాయకుడు. ఇప్పుడేమైంది, షోప్ టాప్ అయిపోయింది. అంత మినిస్టర్లు ఓన్ కాల్పోద్దు, ఎవరిని చేయొద్దు. ఇప్పుడు అట్లా అయిపోయింది మినిస్టర్ల పరిస్థితి. ఎవడు రాజకీయ నాయకుడు ఒక బ్రాండ్గా ఎవడు లేడలేడు ఇప్పుడు చూస్తే. అసలు ప్రజలతోటి కలిచేటోడు నాయకుడు అంటారు. గరీబోళ్ళకు నువ్వు సీఎం కాగానే ఓని కనబడకపోయా, పోయి ఫామ్ హౌస్లో కూర్చొని అంత ఇదంతా అంత గోల అంత టీఆర్ఎస్తోనే ఉంటాము. చెప్తున్నా కొన్ని విషయాలు. నాయకుడు అనేది ప్రజలతోటి కలిసిమెలిసి ఉండి వాళ్ళకి ఏం కష్టాలు అనేది తీరవాలి నాయకుడు లక్షణాలు. మనం గెలవంగానే మనం సిస్టమ్ ఎవరిని గుర్తుపట్టకుండా చేస్తామంటే అది ఫెయిల్. అది నేను రంజిత్ అన్నను ఒక్క ఆయన చూసిన, ఎంపీ రంజిత్ అన్నను బాగా చేస్తాడు ఆయన. రేవంత్ రెడ్డి అన్న? రేవంత్ రెడ్డి నేను ఎప్పుడు కలవలే, అంటే చూస్తుంటారు కదా, చూస్తుంటా. కానీ నాకు అంత పొలిటికల్గా అంత కలవలేదు ఇప్పటివరకు అయితే. ఇప్పుడు కల్వకుంట్ల కవిత రేపు పార్టీ పెట్టబోతున్నారు, కొత్త పార్టీ. ఒకవేళ మిమ్మల్ని ఆహ్వానిస్తే వెళ్తారా ఆమె పార్టీ? ఏమన్నా మూసుకుపోయే పార్టీలో మనం ఎందుకు? మూసుకుపోయే పార్టీలో మనం ఎందుకు? మూసుకుపోయే పార్టీనా అంటే ఎదిగే పార్టీలు అంత అనుభవం లేక, అది అంత అనుభవం ఉంటే అట్లా చేయరు ఎవరు. మంచి వాళ్ళు చూడలేమా? విజయశాంతి పెట్టింది ఎంతో మంచి ఎక్సేకు, తట్టుకోలేరు. పొలిటికల్ చాలా డేంజరు. పొలిటికల్ అంటే 4 రోజులు మురుపం అంతే. కానీ చాలామంది తెలియక, పొలిటికల్ మైండ్ తెలియక అదంతా చేస్తారు. కానీ ఎక్కడ అది పొలిటికల్ మామూలు విషయమా? అట్లా తిరిగితే ఎవరు మీద ఆడ ధర్నాలు ఆడ కూర్చుంటే అది సక్సెస్ అన్నారు. అది నవ్వుకుంటారు ప్రజలు. ఆమెనా అన్నా? మరి ఎవరైనా నవ్వుకుంటారు ప్రజలు. ఎవరు అసలు ఒరిజినల్ పొలిటికల్ ఏముంటుంది? నీకు ప్రతి ఇంటింటికి తిరిగి సాయం చేయబోయి ఏమన్నా కష్టం ఉంటే ఆదుకోవాలి. అంటే గిన్నెలు చేస్తాయి. బీసీలు తెలంగాణ తెస్తా అంటున్నారు కదా, అవన్నీ వేస్ట్. మీరు కూడా ఒక బీసీ కాబట్టి అవన్నీ ఏం కాదు. ఆమెతో నేను బీసీది పార్టీ పెట్టినా, నేను బీసీది పార్టీ పెట్టినా. మనం పెట్టారా మీరు? అవును. ఎప్పుడన్నా పెట్టి 5 సంవత్సరాలు. ఏం పార్టీ అన్నా? తెలుగు జనతా పార్టీ. తెలుగు జనతా పార్టీ అని పెట్టారా? మరి నడపలేదు కొడితే వస్తుంది. అవునా? మీరేనా అధ్యక్షుడు? నేను. ఓకే. పెట్టి ఏమైందన్నా మరి? పోటీ చేశారు? ఏమైంది పోటీ? అంత ఎమ్మెల్యే ఇప్పుడు అంటే పొలిటికల్గా నాకు అనుభవం ఉండదు చెప్తున్నా, కుదరదు. ఓకే. అంటే ఎక్కడ ఫెయిల్ అయ్యారు మీరు మామూలుగా పార్టీ పెట్టి? ఫెయిల్ ఏం లేదు. ఇప్పుడు పార్టీలో ఎట్లా అంటే బీసీల గురించి ఫైట్ చేయాలి, అది కాదని పని. అది ఎన్ని రోజులు తనలాడినవి ఎన్నుకుంటేటోళ్ళు గద్దల్లా కాకులా ఓడుస్తారు. ఈమెకు తెలియదు కొత్త మురుపము. అదంతా చాలా డేంజర్. పార్టీలు పెట్టి పలానా ఏరియాకి వెళ్ళి ఎమ్మెల్యే ఇక్కడికి వెళ్ళి ప్రకటించడం అప్పుడు పార్టీ నుంచి. ఓకే. మా పార్టీ నుంచి అప్పుడు 10 మంది ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ ప్రకటించడం అవన్నీ అయినాయి. అని కాదు, అసలు కుదరదు. రాజకీయం చాలా డేంజర్. దాన్ని తట్టుకొని ఉంటేనే నిలుస్తుంది. అప్పుడు విజయశాంతి కాక వదిలేసుకొని టీఆర్ఎస్లో కలిపేసింది. అవును.
తర్వాత గొడవ పోయి పక్కకు జరిగి చాలా మంది టైగర్ నరేందర్ ఎంతో మంది ఫస్ట్ టీఆర్ఎస్ ఆయన్నే పెట్టాడు, ఆయన టీపీఎస్ ఇద్దరు కలిసి ఉండే. నేను ఉన్నా కదా చిన్నప్పుడు పొలిటికల్ అంతా చూసినాను నేను. టైగర్ నరేందర్ తెలంగాణ ప్రజా సమితి అని పెట్టాడు. అవును, అంతా చిన్నప్పటి చూసిందే అంతా నేను. దగ్గరికి వెళ్ళి ఇప్పుడు దేవేందర్ గౌడ్ అని ఆయన పెట్టిండు, ఆయన లేవాడు. మంచి మంచి మేధావులే లేవాటిరు, వీళ్ళు ఎంత అంత ఉండదు. మరి అవన్నీ తెలియకనే పార్టీ పెడితే తెలియక అంతే అనుభవం లేక నేను సైలెంట్ న్యూట్రల్ అయిపోయినా. అంతవరకు తీసుకోలేము, పోవాలంటే హైదరాబాద్ తిరుగుతుండే కానీ బాగుంటుంది అన్నట్టు సైలెంట్. ఇప్పుడు ఆన్లైన్ కొడితే వచ్చేస్తుంది. మిమ్మల్ని ఎవరైనా ఇన్వైట్ చేశారన్న మా పార్టీలోకి రండి? అందరూ కాంగ్రెస్లోకి రమ్మని వచ్చారు కదా, చెప్తున్నా బాబును పంపించిన. ఎవరు వచ్చారు మీ దగ్గర? బీజేపీ అయినా ఎవరు వచ్చారు మీ దగ్గరికి రమ్మని? జగదీష్ గౌడ్. జగదీష్ గౌడ్ చాలా క్లోజ్. జగదీష్ అన్న పేరు సడన్ గా రాదు, చాలా క్లోజ్. ఓకే, ఏదైనా మన ఇంటికాడికి వస్తాడు మంచిగా కూర్చొని. ఎమ్మెల్యే అయినా గాంధీ అయినా వస్తాడు, ఆయన అంత క్లోజే లేదు. మా అట్లేం ఇక్కడ వస్తే కంపల్సరీ కలిసిపోతారు. ఇక నేను రాను అనేసి బాబుని పంపించిన. ఓకే, నేను వస్తే బాగుంటుంది అంటే వద్దని. టీఆర్ఎస్లో ఉన్నాక అన్నీ సైలెంట్ ఉందాం ఎందుకని. ఎప్పుడైనా మర్డర్ చేసే అవసరం వచ్చిందన్న మీకు ఇది మొత్తం కెరీర్లో? వీళ్ళు మర్డర్ చేయాలని అనుకుని చేశారా? ఆ జిమ్మనే ఎందుకు తోడుకోవాలి? ఇప్పుడు యూత్ పిల్లలు ఇంటర్వ్యూలు చూస్తే మనం ఒకప్పుడు చేసినాము, ఇప్పుడు నవ్వుకుంటారు ఏమన్నా ఉంటే. అప్పుడు అది మామూలే కదా, అది చెయ్యంది అని పేర్లు ఉంటేనే రావు. అప్పుడు ఎంత మర్డర్ చేస్తే అంత పేరు అనమాట. అప్పుడు ఎన్నిసార్లు అప్పుడు షూట్ ఆర్డర్స్ అవన్నీ వస్తుండే. మీ మీద షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ కూడా వచ్చారా? ఓకే, ఎన్ని చేసింటారన్న మొత్తం ఓవరాల్గా? అంటే ఐ మీన్ అంటే ఆ కేసులన్నీ అయిపోయి కొట్టేసినారు, అది వేరే విషయం. అయిపోయింది మీడియాలలో బాగుంటుంది. నేను ఇంటర్వ్యూలలో అదే అన్నా, నేను ఒకటేసారి ఇన్ని కేసులు అయినాయి అని చెప్పి. ఇక చిన్నప్పటి నుంచి అప్పటి వరకు నువ్వు అన్ని క్లోజ్ అయిపోయినప్పుడు ఏం లేదు. సో కత్తితో సిద్దినారి మొత్తం స్థలం మ్యాక్సిమం నేనే 100 ఎకరాల దాకా నేనే వంచిన. సిద్దినార్ హైటెక్ సిటీ కాడ ఇప్పటికి 30 కేసులు అయినాయి నాకు ఆ స్థలం మీదే. 100, 200 గజాలు, 300 గజాలు ఫ్రీ ఇచ్చేసినాం అప్పుడు పబ్లిక్ అడిగితే. ఓకే, అంటే మీ పేరు మీద ఉన్న భూములు? నా పేరు గవర్నమెంట్ ల్యాండ్ ఉండే. ఓకే, వేరే వాళ్ళు కబ్జా చేయాలని చూస్తే ఆ స్థలం తీసుకొని వేరే వాళ్ళతో ఫైట్ చేసి, అక్కడ అంతా కమ్యూనిస్ట్ వాళ్ళు ఉండే బాగా. కమ్యూనిస్ట్ వాళ్ళతో ఇవాళ కొట్టడం ఆడనే కేసులు ఎక్కువై. అట్లా అంతా గరీబ్ వాళ్ళకి మంచి పనులే చేసినాం, చేయడం కాదు. సరే కేసులు అయినాయి, జైలు పోయినాం 10 సార్లు, కానీ మంచి గరీబులకు మంచి పనులే చేసినాం అన్నట్టు హ్యాపీనెస్. ఎప్పుడైనా భగవంతుడు మనకి ఇస్తాడు. ఈరోజు కష్టం ఉందేమో కానీ ఫ్యూచర్ ఇస్తాడు అనేసి ఆ జిమ్మర్లో మంచి పనులు చేస్తేనే ఇప్పుడు మనకు కలిగిస్తాడు దేవుడు. అన్న ఇప్పుడు మీ అనంతరం మీకు ఇప్పుడు 4 పిల్లలు కదా అన్న, మీ ఏవైతే ఉన్నాయి గోల్డ్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు మీరు నలుగురిలో? ఎవరికి నేనే పెట్టుకుంటా. ఆఫ్టర్ మీ తర్వాత? నా తర్వాత ఒకరు పెట్టుకోరు, గోల్డ్ ఎవరు వాడరు కదా. మా వరకే గోల్డ్, ఇప్పుడు పిల్లలు పెట్టుకోరు ఎవరు. అవునా? ఓకే, మా వరకే. ఇప్పుడు అయితే జనరేషన్ పాస్ట్ అయింది. ఇక మేము ఏదైనా మ్యారేజ్ ఉంటే నేను ఉంటేప్పుడు పెట్టాను, మీరు వచ్చినప్పుడు ఎట్లున్నా సింపుల్గా. అవునవును, మ్యారేజ్ ఉంటేనే. ఇంట్లోనే బార్ పెట్టేశారన్న, అంటే డైలీ డ్రింక్ చేస్తారా? డైలీ అని కాదు, చిన్న ఫంక్షన్ ఏమైనా అయితే ఫ్యామిలీ మెంబర్స్ అంతా 25 మెంబర్స్ ఇంటి వరకే, బయట కాదు. డైలీ అని ఏముండదు, ఎప్పుడన్నా. ఓకే, తాగదు ఎప్పుడన్నా ఒకసారి. మీరు రెగ్యులర్ తాగరు? రెగ్యులర్ కాదు, ఎప్పుడన్నా తాగాలనుకున్నా అదే ఎంజాయ్మెంట్ కదా. ఎప్పుడైనా ఇట్లా గోవా, ఊటీ ఇట్లా పోతాం. ఓకే, కంట్రీస్ కూడా తిరిగారన్న? ఏ కంట్రీస్కి వెళ్ళారు? మాకు పాస్పోర్ట్ ఇయ్యారు కదా, మా కేసులు పాస్పోర్ట్ రావు. ఓకే, ఇండియా వరకే తిరిగిన, అంతే. ఇండియా వరకు. ఈ దాదాగిరి ఇదంతా ఓన్లీ తెలంగాణ అంటే రాష్ట్రంలో చేశారా? వేరే రాష్ట్రాలకు కూడా ఏమైనా వెళ్ళారన్నా? అన్ని రాష్ట్రాలు, బాంబే దాకా ఉంది పేరు. ఓ బాంబే. అన్ని రాష్ట్రాలు, ఎక్కడైనా అమెరికాలో ఉండి ఇక్కడ ఏం పని ఉంటే చేస్తారు. ఆస్ట్రేలియా. ఎవరైనా పెద్ద పెద్ద డాన్లు మీకు తగిలారన్నా ఈ క్రమంలో? తగిలి కదా, మన 100 మంది దాకా బాంబేలో అంత వచ్చారు కదా, అంత ఫుడ్ గిల్లారని తినబెట్టినాం. ఇక్కడ హైదరాబాద్ వస్తే నా దగ్గర కంపల్సరీ కాదు సార్ బాంబే. ఎవరన్నా బాంబేలో మీ ఫ్రెండ్స్? చాలా మంది, టైగర్ టీమోలు, మొన్న అరుణ్ గౌలి వచ్చిండు కదా జైలుకి వెళ్ళి, వాళ్ళ చాలా మంది అక్కడ టచ్, అక్కడ డాన్లతో అంతా టచ్. హైదరాబాద్ డాన్ అంటే మన దగ్గరికి వస్తారు. ఓకే, సో అక్కడ ఇక్కడ కేరళకి వెళ్ళి వచ్చిండు, అక్కడ డాన్ 5-6 మర్డర్లు చేసినాడు. వస్తే పూర్వ తిరువెట్టి ఇక్కడ ఏమైనా పని ఉంటే మీకు చెప్తారు వాళ్ళు? హైదరాబాద్లో ఏముంటే చెప్తారు. మీకు ఏమైనా పని ఉంటే అక్కడ వాళ్ళకి చెప్తారు? నాకు అక్కడ బాంబేలో ఏమైనా పని ఉంటే వాళ్ళకి చెప్తాం. ఈ సినిమా పంచాయతీల్లో ఎప్పుడన్నా వచ్చాయన్న మీ దగ్గరికి? చాలా సినిమా వస్తాయి. ఏమొస్తాయన్న జనరల్గా?
ఇవి సలాలు కొంటే మన ప్రాబ్లం చేస్తే లోకల్గా చేస్తే వస్తాయి మన దగ్గర. ఎవరైనా పైసలు తీసుకొని సినీ ఫీల్డ్లో ఇప్పుడు డైరెక్ట్ ప్రొడ్యూసర్లు ఏం చేస్తారంటే చేయించుకొని పైసలు ఇవ్వరు చాలా మందికి, అట్లా సుంటలు వస్తారు అట్లా ఎవరైనా పెద్ద ప్రొడ్యూసర్లకు దమ్కి ఇచ్చారా? చాలా మందికి. ఎవరికి ఇచ్చారన్నా? పేర్లద్దు, ఊరికే పేర్లే చెప్తే బాగుంది. చాలా ఓకే హై లెవెల్ ప్రొడ్యూసర్లే ఒక్కలంగా చాలా మంది. ఓకే. ఎవరైనా హీరోలు, ఆ హీరోలకు ఏమైనా సంప్రదాయం వాళ్ళు వస్తూనే ఉంటారు కానీ వాళ్ళకు చాలా మంది కామెడీ హీరోలు వాళ్ళు మళ్ళీ. ఎందుకంటే మీడియాలలో ఎందుకు పేర్లు అని అన్ని హీరోలు కూడా వచ్చారన్న మీ దగ్గరికి? వీడియోలలో వస్తూనే ఉంటాయి. వస్తారు హీరోలు కూడా వచ్చి సెటిల్మెంట్ అడిగారా? ఓ పెద్ద హీరోలా చిన్న హీరోలా అన్న? ఇక అందరు వస్తారు. చేశారా వాళ్ళు కూడా? రాజమౌళి లెవెల్ వాళ్ళు వస్తారు. రాజమౌళి కూడా వచ్చాడా? అలా లెవెల్ ఉన్న వాళ్ళు ప్రాబ్లం ఉంటే వస్తారు నాది. ఓకే ఓకే. పేర్లు ఎందుకు అని అందరు ఏవో నవేం ప్రాబ్లం ఉంటే కంపల్సరీ అంటే ఎట్లన్నా మీ ఇంటికి వస్తారా లేకపోతే ఎక్కడన్నా వస్తారు. కష్టం ఉంటే ఎవరు చేస్తారు, ఏమైనా ఇబ్బంది పెట్టేటోళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకుంటే పనులు అయితే. జనతా గ్యారేజ్ సినిమా మీ స్టోరీనే అనేనా లేకపోతే అదంతా మన స్టోరీ పని వరకే చేస్తాం. నాకు అవన్నీ ఇష్టం ఉండదు. ఓకే. ఏదో అయినంత మనతో అయినంత పని చేస్తాం అంతే. వాళ్ళకి అయినంత మనం ఎంత చేయాలంత చేస్తుంటేనే కేసెస్ వచ్చేటి రోజు పనులు చేస్తుంటేనే వస్తాయి. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారన్న ఈ మొత్తం కెరీర్లో? నన్ను అయితే ఏం లేదు. ఏ రకంగా మోసం చేసిన వాళ్ళు లేరా? ఏ రకంగా అంటే ఎవరు లేరు. మనము అట్లా మోసపోయి ఉంటే మనం ఇంత స్థాయి ఉండము. అంటే ఒకసారి నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు కదా మామూలుగా ఇట్లాంటి వ్యవహారాల్లో. అది మామూలే, అది నడిచేది. అది ఏదైనా పేర్లు పెట్టుకొని ఆ ల్యాండ్ల మీద కూర్చొని అవన్నీ ఆ మోసాలు జరిగినాయి. నేను అగ్రిమెంట్ చేసుకొని ఏం చేయను, నా పేరు పెట్టుకొని అట్లా చాలా జరిగినాయి. అట్లా అది మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ తిట్టినా బాగా. అట్లా పేర్లు చెప్పుకొని పైసలు తీసుకొని ఆ ల్యాండ్ల మీద కబ్జా మీద అరే అన్నకు అగ్రిమెంట్ చేసుకోండి అనేది అట్లా తెలియక నెంబడి పిలిపించి వార్నింగ్ ఇప్పిస్తాను. రూమ్ లేచి కొట్టిపించిన అట్లా చెప్పి పేరు చెప్పి చేస్తే. మీరే కొడతారా లేకపోతే కొట్టడానికి వేరే మనుషులు ఉన్నారా? అసలు కలవబి అంత మామూలుగా ఇట్లా తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు చూసుకొని. మన పిల్లలు ఉన్నారా? ఎంతమంది ఉంటారన్నా? ఉంటారు, ఎంతోమంది ఉంటారు. ఎంతమంది అని చెప్తాం, హైదరాబాద్ అంటే గల్లీ గల్లీకి ఉన్నారా అని? గల్లీ గల్లీ మొత్తం ఉంటారు కదా. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏరియాకి పోతే ఒక 10 మంది 20 మంది ఉంటారు. ఓకే. సికింద్రాబాద్ పోయినాం, బేగంపేట పోయినాం, షేర్లింగంపల్లి పోయినాం, బాంబే పోయినాం, కేరళ, దుబాయ్ వరకు ఎక్కడ అమెరికా ఇంకా ఇన్వైట్ చేస్తారు ఎక్కడైనా. ఎయిర్పోర్ట్కి వచ్చి తీసుకొస్తారు కానీ పాస్పోర్ట్ లేదు నాకు. ఆ దేశాలు పోతే పాస్పోర్ట్ అప్లై చేసినా వచ్చేస్తుంది. ఓకే. ఈ 2 డేస్లో వస్తే ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి తిరిగేటి. ఓకే. ఎక్కడెక్కడ తిరగాలనుకుంటున్నారన్న? అదే యుఎస్, దుబాయ్ ఇవన్నీ అన్ని తిరిగేసేద్దామని ఇన్వైట్ చేసి రమ్మంటారు కానీ మన లేక సైలెంట్ అయినా. గోల్డ్ ఇదంతా ఈ హంగామం చూసి ఐటీ వాళ్ళు కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఎప్పుడన్నా మీ దగ్గరికి వచ్చారా? ఇన్కమ్ ట్యాక్స్ అయింది, అయిందా? ముందు అయింది. రైడ్ అయిందా? రైడ్ అయింది, అంత క్లియర్గా చూపెట్టినాం. కోర్టులో అయింది, కోర్టు బి క్లోజ్ అయిపోయింది అంత. ఓకే. ఏమేమి సీజ్ చేశారన్నప్పుడు వాళ్ళు? సీజ్ ఏం లేదు, ఎవరికి ఏం లేదు అసలు. లేక అంటే ఇవన్నీ కట్నే చూపెట్టినాం. ఓకే. ఎంత ఉంటుందన్న మంత్లీ మీ మెయింటెనెన్స్? మెయింటెనెన్స్ ఏముంటుంది, ఏముండదు. ఈ ఫుడ్ తిరగడము 2-3 లక్షలు ఉంటుంది. డీజిల్ 2 కార్లలో పోతే ఒకలాగా, ఒక కార్లో బయటకు పోతే 10,000 అవుతాయి. అవే 3 లక్షలు అయింది నెలకు. సింపుల్. అవును. డైలీ 10,000 అన్న అవి నెలకు 3 లక్షలు. ఇన్కమ్ ఎంత ఉంటుంది అన్న మంత్లీ మీకు యావరేజ్గా? ఇన్కమ్ మంత్లీ అని ఉండదు మనకు, యావరేజ్గా నేను అనేది. రెంటల్ ఇన్కమా? రెంటల్స్ రెంటల్ 10 లక్షలు వస్తుంది. 10 లక్షలు. ఏమన్నా షాపింగ్ కాంప్లెక్స్? అది ఇంట్లో నేను దాన్ని ఎక్కడెక్కడ ఉన్నాయన్న షాపులు మనవి? ఇసుగూడ, కృష్ణనగర్లో ఇండ్లు ఉన్నాయి కదా. ఇసుగూడ, కృష్ణానగర్లో, ఇందనగర్ అంటే 20-30 సంవత్సరాలు కట్టినాయి. అవునాయి. 30 ఏళ్ళ కింద కట్టినాయి. సో రెంట్లే 10 లక్షలు వస్తాయి మీకు. పైన వస్తాయి. ఈ సెటిల్మెంట్లవి ఇంకా లెక్కలేదు అన్న. ఆ సెటిల్మెంట్ ఏముంటుంది, అది వస్తుంది. జీవితంలో ఏదైనా ఒక ఆశయం ఉందన్న, లక్ష్యం చేయాలని, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశయం లేదు. మొన్న నుంచి స్టార్ట్ అయింది. ఎట్లన్నా? ఎందుకు? అందరూ అడుగుతున్నారు, అరే అందరు పనికిరాను ఎమ్మెల్యేలు మినిస్టర్ అయినా నేను తిరిగేటోళ్ళు, నువ్వు ఎందుకు కావాలి? నవీన్ కుమార్ యాదవ్ అయినాక ఏమన్నా మీకు ఆలోచన? నవీన్ చిన్నప్పటి నుంచి బాబాయ్ బాగా లైక్ చేస్తాడు. ఓకే. ఏడకాలు అని మొన్న జుబ్లీస్ గోల్డ్ షాప్ ఓపెన్ అయితే వచ్చిండు, చాలా లైక్ చేస్తారు. వెంకటేష్ అయినా, నవీన్ అయినా బాగా
బాబాయ్ చిన్నప్పటి నుంచి తెలుసు కదా నాకు. అవును, అంతా ఉన్నప్పటి నుంచి సిరిసిల్ల మీదంతా మా ఇంటి ఒకే పెద్దన్నలాగా సిరిసిల్ల ఫ్యామిలీ లాగా కలిసిమెలిసి. దగ్గరికి వెళ్ళి చాలా సో అయితే నెక్స్ట్ చాలా దగ్గర సిరిసిల్ల మన ఇంటి పెద్దన్నలాగా. అంటే డాడీ అట్లా మా ఫాదర్ అట్లా చూస్తుండే. ఓకే. చిన్నప్పటి ఆయన ఆయన ఎప్పుడన్నా మీకు సలహాలు ఇచ్చాడన్న శ్రీశైలం కూడా? చెప్తాడు అన్ని. ఇది వద్దు, అది చేయొద్దు, అది కుర్చీలు ఉస్తాద్ పేరు మీద కుర్చీలు పెట్టిజాము స్టూడియంలో బాగా కూర్చుంటాం సిరిసిల్ల మనం. కూర్చుంటే ఇడువాడైనా పోతే తినబెట్టి పంపిస్తాడు. బాగా చేస్తాడు. ఏదైనా ఇప్పుడు 31 ఉంది చనిపోయిన రోజు ఆ రోజు. సో మీకు ఏమన్నా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేది మీ ఆశయం? ఆశయం అంటే మొన్న నుంచి వచ్చింది, ఇంతకుముందు లేకుండే అసలు. ఎప్పుడు అడగాలి ఇప్పుడు వరకు. చూద్దాం ఇప్పుడు ఏదైనా ఉంటే ట్రై చేద్దాం. ఏ పార్టీని అడగాలనుకుంటున్నారు? ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీ. ఎమ్మెల్యేకి ఏ పార్టీ ఇస్తే అందుకు దిగుడే. ఓకే. ఇక మనం అంటే న్యాయంగా ఉంటే కుదరదు. అవును, ఇప్పుడు ఒక మినిమం 100 కోట్లు ఖర్చు పెట్టాలేమో కదన్న ఇప్పుడున్న ఎలక్షన్ల పరిస్థితి. 100 కోట్లు పెట్టుకుంటే పని 100 అయితే 200 కోట్లు పెట్టుకోవాల్సి వస్తుంది. మాయసుంటలకు కావాలి. మాయసుంటలకు అంత ఎందుకంటే మనకు మంచి పేరు ఉంది చెర్లింగం పెళ్ళ, దాంతో బయట గెలిచిపోతాం. అన్న మీ ఎమ్మెల్యే కావాలనే కళ నెరవేరాలని కోరుకుంటున్నాము. మీరు ఎమ్మెల్యే అయితే ఇంకోసారి ఎమ్మెల్యేగా వచ్చి మా ఐడ్రీమ్ తరఫున మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాం. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే భేదం మినిస్టర్ భేదం టైం. థ్యాంక్ యూ, కంగ్రాట్స్ అన్న. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ ఐడ్రీమ్. సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.